நல்லா இருக்கே. வணக்கம் வணக்கம். ஐயோ ஜோக்கிங் ஜோக்கிங். சிங்கு சிங்கு சில விஷயங்கள முடிவெடுக்கணும். சர்தார்ஜி இக்கடா முடிவெடுத்ததுக்கு அப்புறம் குத்துதே கூடாதுன்னு மண்டையை சொல்லிடுறதுக்கு பதிலா யோசிச்சு முடிவெடுக்கலாம்ல. சரிதா அண்ணா, மீனம்மா கிட்ட சொல்லுங்க. சர்தார்ஜி தமிழ் మాట్లాడటమా? அந்த పయ్యనోட ஒரு నిమిషం. బల్లే బల్లే బల్లే. అయితే ఆ అబ్బాయి రాహుల్ నువ్వే అన్నమాట. అవునండి. మీరెలా గుర్తుపట్టారు? మా పోలీసు వాళ్ళ పని అదే కదా, శవాల్ని గుర్తించడం. శవాన్న? కానీ నేను ఇంకా ఇవాళ కాకపోతే రేపైనా చావాల్సిందేగా. ఎనీవేస్, మై సెల్ఫ్ ఇన్స్పెక్టర్ షంషేర్ ఫ్రమ్ పంజాబ్. ఓకే అండి. విచ్ పార్ట్? విచ్ పార్ట్? అరే హోల్ బాడీ యార్. నేను ఈ ఏరియా ఇన్ఛార్జిని. నీకు చాలా ధైర్యం ఉంది. నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. మీనలోచనితో ప్రేమ, అది కూడా తంగబలితో విరోధం అవుతుందని. అయ్యో అదే లేదండి, వీళ్ళందరూ చాలా పొరపాటు పడుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళందరూ నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. అరే ముందు నీ ఫ్రేమ్ ని ఆ గోడకు తగిలిస్తాను, ఆ తర్వాత ఆ ఫ్రేమ్ లో నీ ఫోటోకి దండ వేస్తాను. దండ? లేదు సర్దార్జీ, దిస్ ఇస్ అగైన్స్ట్ ద లా. ఇక్కడ ఇదే లా. వారిని ఇవన్నీ లవ్వు గివ్వు చేయకముందు ఆలోచించుండాల్సిందే. అయ్యా తంగబలి వందుట్టా. తంగబలి వందిట్టా? இந்த தடவை மீனை கூட வேற யாரோ வந்திருக்காங்கன்னு கேள்விப்பட்டேன். என்ன பண்ண சொல்ற? ఆయన ఏమంటున్నారు? తంగబలి నీ గురించి అడుగుతున్నాడు. వాళ్ళ నాన్న ఏం చెప్తున్నారు? ఆ అబ్బాయి నువ్వే, నీ వల్లే మీనా మాటి మాటికి ఇల్లు తిని పారిపోతుందని చెప్తున్నాడు. లేదండి, மீனாவுக்கும் எனக்கும் தானே கல்யாணம் முடிவாகி இருந்துச்சு. వాస్తవం ఏంటా కన్నే, ఉనకు కళ్యాణం. ఇప్పుడేమంటున్నారు? మొదటి నుంచి మీనాని తంగబలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట. పాపం ఆయన మాత్రం ఏం చేయగలడు? మీనా నువ్వే కావాలని నిన్నే ప్రేమిస్తోంది. இது சரி இது தப்பனா நான் பேச வரல. இது என்னோட மான பிரச்சனை. సదాజీ ఇప్పుడేమంటున్నాడు? మీనా ఫాదర్ ఏమంటారంటే వీటన్నింటి గురించి మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. అయ్యో అతను కాదు, ఆ పొడుగోడు ఏమంటున్నాడు? వాడేమంటాడంటే విషయం ఇప్పుడు తప్పుల గురించి కాదు, వాడి పరువుకు సంబంధించిందట. విషయం తన పరువుకి సంబంధించిందైతే ఇతను నా పరువు తీయడానికి ఎందుకు వస్తున్నాడు? ఓ దేవుడు వచ్చేస్తున్నాడు. అయ్యో సదాజీ డోంట్ వరీ, నేను కదా. నువ్వు ఉండేం చేయగలవు? హాయ్. நீதானே மீனாவை கட்டிக்க போறவா? వారిని ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. உனக்கு ரொம்ப பெரிய హీరోను నిన్నేపా. అయ్యో నీ చెప్పి సరదాగా మాట్లాడుతుంది. హీస్ జోకింగ్ విత్ మీ. நீ சாரியா நம்பல் இருந்தா என்னோட மோதிப்பாரு. న్యాచురల్ గాడ్స్ గిఫ్ట్ లైక్ యూ. இன்னக்கு நாயிடு முதலாம் நீ ஜெயிச்சா மீனா உனக்கு, நான் ஜெயிச்சா மீனா எனக்கு. என்ன சொல்ற? బ్రో ఏంటి వాడు చెప్తున్నాడు? భయపడకండి సార్, భయపడకండి. చెప్పండి చెప్పండి. ఓయో వాడిని నేను ఛాలెంజ్ చేశాను. ఏంటి? రాత్రికి వాడికి నీకు ఫైట్ ఉంది. ఎందుకు? అందులో ఎవరు గెలిస్తే మీనా వాళ్ళకే దక్కుతుంది. లేకపోతే ఏంటి? నువ్వు ఛాలెంజ్ కూడా ఒప్పుకున్నావు. నాకు అసలు తమిళ రాదు కదా, నేనేదో తల ఊపాను అంతే. మీనా నాతో తల ఊపని. உயிரோடே வந்தனி ఓకే, உயிரோடே போக மாட்டே. నెవర్ సార్. வெட்டி பீஸ் பீஸ் ஆக்கி பார்சல் அனுப்பிடுவேன். తంగ సార్, నేను అదే అంటున్నాను. పీస్, ప్రేమ, అభిమానం, స్నేహం. గాంధీ గారు మీరు ముందు ఎందుకు చెప్పలేదు? అతను ఏమంటున్నాడు? వింటే కదా. కితకితలు పెడుతున్నారు అంతే. ఏం చేసేది సార్? பார்க்கலாங்கண்ணே. సార్ வில் சி. వాట్ విల్ సీ? చూద్దాం యారు బలశాలి అన్న, ఎవరు ఎక్కువ స్ట్రాంగ్. ఎక్కువ స్ట్రాంగ్ అంటే సార్, నేను అసలు స్ట్రాంగే కాదు. అది వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. రాహుల్, మీనమ్మా, రాహుల్
నాకు తెలుసు నీకు కొంచెం ప్రాబ్లం గా ఉండొచ్చు. అరే కొంచెం ప్రాబ్లమా? నైట్ కి ఫైట్ ఫిక్స్ అయిపోయింది. ఆ టీవీ టవర్ తింగుతో పాటు పైగా మీ నాన్న కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు మా ఇద్దరు ఎక్కువ బడసాలి ఎవరని. బలశాలి. అవును బలశాలి బలశాలి బలబల్ బలశాలి. చూడు మీనమ్మా, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తావు రాహుల్? నేను సూసైడ్ చేసుకుంటాను. నేను పాయిజన్ తాగి మెడకి ఊరేసుకుని చెన్నై ఎక్స్ప్రెస్ కింద పడి ప్రాణాలు వదిలేస్తాను. రాహుల్ అని పిలుస్తాను. I'm okay. Don't panic. But he's so tall. రాత్రి కల్లా పారిపోవడానికి నేను ప్లాన్ వేస్తాను. He's heavy. అప్పటిదాకా నువ్వు నార్మల్ గా ఉండు. నేను నార్మల్ గా ఉండలేను. నార్మల్. అతను పిసి చేస్తానన్నాడు. నార్మల్. ఓకే నా ప్లాన్ పండ్ర. నార్మల్. ఐఎమ్ నార్మల్. మనిషి లోపల టైం మమ్ పెట్టి బి నార్మల్ అంటుంది. ఓకే ఐఎమ్ నార్మల్. హాయ్ ఐఎమ్ నార్మల్. పేరు వినే ఉంటారు. మీనమ్మా, ఏంటి ఇంతమంది ఉన్నారు? నీకు తంగబలికి మధ్య ఫైట్ కి ప్రిపరేషన్స్. ఐ నో, కానీ ఇంతమంది జనం మధ్య నుంచి మనం పారిపోవడం ఎలా? డోంట్ వరీ, మన ఎస్కేప్ ప్లాన్ రెడీగా ఉంది. రెడీయా? ఏంటి? నువ్వు బయటికి వెళ్ళి చాలా నార్మల్ గా ఉండు. నేను నార్మల్ గా చాలా నార్మల్ గా. నేను కొంచెం సేపు అయ్యాక నీకు సైకిల్ చేస్తాను. ఓకే. అప్పుడు మన ఇద్దరం పారిపోతాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు నువ్వు ఏ గందరగోళం చేయకు. நோ கந்தர்கோளம். இன்னைக்கு நைட் அவன் பலியா போற விஷயம் அவனுக்கு தெரியாதுல்ல. சிரிக்கிறான் பாரு. நார்மல். నో గందరగోళం. ఏ మీనాలోచని సుందరం, మీనాలోచని సుందరం, ఇలాంటి పేరు ఎక్కడైనా ఉంటుందా? అరే ఇంతకంటే ఇంటి అడ్రస్లు చిన్నగా ఉంటాయి. హాలిడే అని బయలుదేరాను. నువ్వు నా లైఫ్ కి హాలిడే ఇచ్చావు. నో, ఇప్పుడు నేను బుర్ర ఓపను. నో. హే కలశం కింగ్, బైక్ మీద కూర్చొని ఏంటి అలా చూస్తున్నారు? సరదాగా ఉందామని బయలుదేరాను. మీ అస్థికల గోలలో పడితే నాకే పిండం పెట్టేలా ఉన్నారు. తాతగారు, రామేశ్వరంకి బదులు గోవాలో మీ అస్థికలు కలపాలని ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నానో లేదో మీరు నా ప్రోగ్రామ్ ని సెట్ చేస్తారా? వాయ్ మిఠాయి వాలా? ఏయ్ చిన్నా, దీన్ని పట్టుకో. ఏంట్రా నన్నే భయపెడతావా? గన్ చూపిస్తావా నాకు నువ్వు? చూడు ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తాను. చూడు. చూసావా, ఇలా చేయగలవా నువ్వు? లేదు కదా. ఎందుకంటే మధ్యలో ఈ 3 MRF టైర్ లోడ్ వస్తాయి. జిగల్ మోటుగా బండోడా. పెరియా అడ్డు తప్పుకోరా. నన్నే బెదిరిస్తావా? ఇలా అంటావా? ఒక్క నిమిషం. ఇలా చేయగలవా? లేదు కదా. అయితే బాస్